హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక ఈ సీజన్కి ఇదే చివరి వీకెండ్ అని చెప్పవచ్చు. వచ్చే వీకెండ్ గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్ చాలా గ్రాండ్గా ముగియబోతుంది. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క తాట తీసి వదిలేస్తున్నాడని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్నటువంటి హౌస్మేట్స్తో మాట్లాడుతూ ఫుల్ ఫైర్ అయ్యాడు. హోస్టింగ్ అంటే ఇది కదరా అని అనిపించేలా అందరిపై హౌస్మేట్ చేసిన తప్పొప్పులను వివరిస్తూ క్లాస్ పీకాడు అని చెప్పాలి. ఇక ఈ సమయంలో రోహిణితో మాట్లాడుతూ, రోహిణి, ఈ వారం నువ్వు అసలు గేమ్ పెద్దగా ఆడింది లేదు. ఒకే ఒక టాస్క్లో మాత్రమే నువ్వు నీ సత్తాకి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చావు. అదే తోసుకునేది. ఆ టాస్క్లో కూడా నువ్వు చివరి వరకు నిలిచావు. ఆ ఒక్క టాస్క్లో మాత్రమే బాగా ఆడావు. మిగిలిన అన్ని టాస్కుల్లో కూడా నువ్వు అసలు ఏమాత్రం అసలుకి సత్తా చూపించలేకపోయావు. అలాగే నీ వల్ల మరో అతిపెద్ద మిస్టేక్ అయితే జరిగింది. నువ్వు సంచాలకుగా ఉన్న సమయంలో మిగిలిన వారందరూ టాస్క్ ఆడుతుంటే బాగా గమనించాలి. అంతకంటే ముందు అసలు బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఏమిటో అర్థం చేసుకోవాలి. నువ్వు రూల్స్ అర్థం చేసుకోలేదు. నువ్వు చేసిన తప్పు కారణంగా నిఖిల్ అక్కడ అన్యాయంగా బలయ్యాడు. గేమ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు 1కి 2 సార్లు బిగ్ బాస్ చాలా క్లారిటీగా చెప్పాడు. రూల్స్ ప్రకారం ఎవరిని నువ్వు విన్నర్ని చేయాలో అంటూ బాగా ఆలోచించి చేయాలని కూడా చెప్పాడు. అయినా కూడా నీ మట్టి బుర్రకు అస్సలు వెలగలేదు. అక్కడ నిఖిల్ విన్నర్, అది చాలా క్లారిటీగా అర్థమవుతుంది నీకు బాగా థింక్ చేస్తే. నువ్వు పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఉన్న వారందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసి ఏదేదో చేసి విన్నర్ని ప్రకటించకుండా విన్నర్ కానటువంటి వారిని విన్నర్గా ప్రకటించి నిఖిల్కి తీవ్ర అన్యాయం చేశావు అంటూ రోహిణిపై రెచ్చిపోయారు నాగార్జున. దీంతో రోహిణి మాట్లాడుతూ, సారీ సార్, నేను అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ రూల్స్ చూసుకొని ఉంటే బాగుండేది. నేను ఒక రూల్ అనుకున్నాను, అదేలే అనుకున్నట్టుగా అలాగే ఫాలో అయ్యాను. కానీ ఆ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ రూల్స్ ఇలా కాదు ఇంకొకలా థింక్ చేసి నువ్వు గేమ్ రిజల్ట్స్ ఇవ్వు అని చెప్పినప్పుడు కూడా పూర్తిగా కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళి ఏదో ఒక రీజన్ అయితే తో పట్టుకొని ఆ నిర్ణయాన్ని తీసుకున్నాను. అది తప్పు అని మీరు అన్నారు కాబట్టి క్షమించండి సార్ అంటూ నిఖిల్కి కూడా క్షమాపణలు చెప్పింది రోహిణి. సో మొత్తంగా రోహిణి చేసిన తప్పు కారణంగా బలైన నిఖిల్కి రోహిణి చేత క్షమాపణలు అయితే చెప్పించారు హోస్ట్ నాగార్జున. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.